ఇది నా అనుభవం. ఎందుకంటే ఒక ఆయన నాకు అలాగే అబీద్ నగర్లో తన ఇంటి పక్కన స్థలం ఇచ్చాడు, మీరు చర్చి కట్టుకోండి అన్నాడు. చర్చి నిర్మాణం అవుతుంది, 3 నెలలు అయింది. 3 నెలలు పూర్తి అవగానే, ఏమండి మీ చర్చిని వాళ్ళు ఇప్పేస్తున్నారండి అనగా నేను వెంటనే వచ్చాను. ఏమండి చర్చి విప్పేస్తున్నారు అంటే, మా వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదండి, కనుక మీరు అందుకే మేము ఎన్ని ఇప్పిస్తామండి అని చెప్పగానే నా హార్ట్ ఆగిపోయినట్టు అయిపోయింది. ఇంత కష్టపడ్డాం, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాం, ఇప్పుడు అర్ధాంతరంగా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోండి అంటే ఎవరో ఏదో కాకమ్మ కబురు, లేకపోతే చర్చికి ఇస్తే వాళ్ళు సొంతం చేసేసుకుంటారనో ఏదో మొత్తానికి చెప్పడం వలన మేము వాళ్ళ నుంచి ఏం చేయలేక ఒక వస్తువు ఏమీ ముట్టుకోలేదండి. అలా ఒట్టి చేతులతో వచ్చేస్తాం. మీరే ఏం చేసుకుంటారో చేసుకోండి, దేవుడికి లెక్క చెప్పండి. దేవుడు వాళ్ళని పనిష్ చేశాడండి, నాశనం చేశాడు వాళ్ళని. ఇకపోతే ఇలాంటివి ఎవరూ చేయొద్దు అంటున్నాను. అందుకే ఇలాంటివి ఎవరో స్థలం ఇచ్చేగానే రాసుకోకుండా ఏమి చేయకుండా మీరు చేయకండి.